హాయ్ అండి, అందరికీ నమస్తే. మళ్ళీ మీ ముందుకు మనం ఒక అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీ నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. ముందుగా అందరికీ చిన్న విన్నపము, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేరే వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. మన వీడియోలన్నీ కూడా సుత్తిగా లేకుండా ఉంటాయండి. ఎటువంటి అనవసరపు విషయాలు అయితే ఉండవు. సో మనం ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఇది డిఆర్డిఓ కంట్రోల్లో ఉంటుంది, బెంగళూరులో అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంటుందండి. వీళ్ళు వచ్చేసి మనకు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం వాటి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ చూసుకోండి. ఇక్కడ మనకు వేకెన్సీ 5 ఉన్నాయన్నమాట. ఐటీఐ పాస్ అయి ఉండాలి. స్టైఫండ్ పర్ మంత్ వచ్చేసి 7,000 ఉంటుంది. ఎలక్ట్రీషియన్లో 4, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ 3, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 2, ఫిట్టర్ 4, మెకానిస్ట్ సిఎన్సీ మెషినింగ్ టెస్ట్ 3, మెకానిక్ మోటార్ వెహికల్ 3, టర్నర్ వచ్చేసి 2, వెల్డర్ వచ్చేసి 2 అనమాట. అదేవిధంగా ఫోటోగ్రాఫర్ 1, పెయింటర్ 1, మొత్తం 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. www.apprenticeshippindia.gov.in. ముందరగా ఇది కామన్గా ఉంటుందండి, మళ్ళీ చెప్పలేదని అనుకున్నారు. HTTPS ఇవన్నీ కూడా మనకు సెక్యూర్డ్ వెబ్సైట్స్ కాబట్టి అది ఉంటుంది. మీరు HTTPS ఖచ్చితంగా టైప్ చేయండి. చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా మీరు apprenticeshippindia.gov.in టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదనమాట. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దామండి. మనకు మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అవసరం అనుకుంటేనే పిలుస్తారండి. ఏది ఎగ్జామ్ అనేది అవసరం అనుకుంటేనే కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఎగ్జామ్ అవసరం పడకపోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మనకు లాస్ట్ తేదీ వచ్చేసి 25/2025 ఉంటుందన్నమాట. మనకు ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ మనకు 28 ఉంటుంది. ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోకూడదు, అవసరం లేదు, వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. అదేవిధంగా మనకు రిజర్వేషన్స్ కూడా ఉంటాయండి. మనకు అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను వాటిని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం లేదనమాట. సో మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఏమేమి సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది లిస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఒరిజినల్స్లో 10th క్లాస్ మార్క్ లిస్టు, సర్టిఫికేటు, సో ఐటీఐకి సంబంధించిన ఏదైనా ఉంటే, అదేవిధంగా ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీవిటీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరైనా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో వాళ్ళ ప్రకారము, తర్వాత పీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికబుల్ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారంటే వాళ్ళకు అనమాట. ఫోటో ఐడి కార్డు ఇష్యూడ్ బైది, సో ఆధార్ కార్డు సరిపోతుంది, పాన్ కార్డు, పాస్పోర్ట్ సరిపోతుంది, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇక్కడ ఫార్మాట్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ మనకు ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకు వాళ్ళు ఎటువంటి అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ సెలెక్ట్ చేయరు. ట్రైనింగ్ పీరియడ్లో ట్రాన్స్పోర్టేషన్ మనమే చూసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఉత్తర ప్రచురాలు జరపబడడం అయితే చెప్తా ఉన్నారు. సో కరెక్ట్ మనకు మెయిల్ ఐడి, కరెక్ట్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి అనమాట. గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్షిప్ ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 10 బీటెక్ చేసి ఉండాలి. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 10, మెకానికల్ ఇంజనీరింగ్ 5, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 3, బీకామ్ బీబీఏ 10, బీఎస్సీ వచ్చేసి 10, కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ 5, లైబ్రరీ సైన్స్ 5 వచ్చేసి ఉన్నాయన్నమాట మనకు. సో వీటికి వచ్చేసి స్టైఫండ్ పర్ మంత్ 9,000 రూపాయలు ఉంటుంది. డిప్లొమా వేకెన్సీస్ వచ్చేసి 30 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ వచ్చేసి 58 ఉన్నాయి. డిప్లొమాలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 8, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 8, మెకానికల్ ఆటోమొబైల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 8, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4, సివిల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి. డిప్లొమా ఉంటే సరిపోతుంది. వీళ్ళకి వచ్చేసి 8,000 రూపాయలు స్టైఫండ్ ఉంటుంది. సో అప్లై చేసే విధానం అందరికీ ఒకటే అండి. అందరికి కూడా సెలక్షన్ ప్రాసెస్ ఒకటే విధంగా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో మనం వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఇక్కడ ఇచ్చారు చూడండి, nats.education.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. 25 మే వరకు అయితే టైం ఉంటుందన్నమాట. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంటుంది. రిజర్వేషన్స్ ఉంటున్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ దీనికి ఎక్స్ సర్వీస్మెన్ ఉండదండి, తర్వాత మనం సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరి
అప్లై చేసుకోండి. ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేయాలని అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. కాకపోతే మీరు ఒకటి గమనించుకోండి, ఇది బెంగుళూరులో కాబట్టి మనకు అకామిడేషన్ కానీ, ట్రాన్స్‌పోర్టేషన్ కానీ ఏమి ఇవ్వరండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆల్ ద బెస్ట్.